నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జొన్నలగడ్డలో పోలేరమ్మ తల్లి 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించిన నల్లపాటి రాము కుటుంబ సభ్యులు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుద్ధి చేసిన కూటమి నేతలు. డిప్యూటీ తహసీల్దారుగా సెలెక్ట్ అయిన చిన్ననాటి స్నేహితుని కుమారునికి అభినందనలు తెలిపిన టీడీపీ నేత నల్లపాటి రాము. కోటప్పకొండ తిరునాళ్లకు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో మెగా శానిటేషన్ డ్రైవ్ పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు, కూటమి నేతలు. నరసరావుపేటలో ఏసీపీ అధికారులు సోదాలు దర్శి మున్సిపల్ కమిషనర్ నివాసంలో. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్దారులకు నగదు పంపిణీ చేసిన పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, వారితో పాటు గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది నరసరావుపేటలోని పలు వార్డుల్లో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి పాల్గొని లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేశారు. సూర్యుడు ఉదయించక ముందే పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావటం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల సమిష్టి కృషితో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి నెల పథకం అమలు చేస్తుందని తెలిపారు. మరి ప్రతి నెల 31వ తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా 1వ తేదీ సెలవు కనుక వస్తే కనుక పబ్లిక్ హాలిడే, మనం 31వ తేదీన పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఇవాళ 31వ తేదీనే మరి 11వ వార్డు, 12, 13 వార్డులో పంచడం జరిగింది. నర్సాపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 6:15కే మేమందరం కూడా బయటకు వస్తాము. ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు, అయినా కానీ 3 వార్డులు కూడా కవర్ చేసి చాలా మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా మన సచివాలయ సిబ్బంది మరి వాళ్ళ యొక్క ఆలోచనతోటి కార్యక్రమాన్ని మధ్యాహ్నం 12 గంటల లోపలే కంప్లీట్ చేస్తా ఉన్నారు. అందుకని దీనికి ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గడిచిన ప్రభుత్వంలో వాలంటీర్ లేకపోతే పెన్షన్స్ పంచలేమని చెప్పారు, కానీ సచివాలయ సిబ్బంది దీన్ని చాలా చక్కగా అమలు చేస్తున్నారు. కాబట్టి సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని సకాలంలో ఇస్తున్నందుకు, మరి ఒకరోజు ముందుగానే ఇస్తున్నందుకు ప్రజలందరూ కూడా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. కాబట్టి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పేదల సేవలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు తెల్లవారేసరికి ఇంటి ముందుకు వచ్చి లబ్ధిదారులని నిద్రలేపి పెన్షన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అవునా తెల్లారిందా? సూర్యుడు కూడా ఉదయించలేదు, కానీ పెన్షన్ మాత్రం ఈ రోజున శనివారం 31వ తారీఖు, యాక్చువల్లీ 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ని 1వ తారీఖు ఆదివారం వచ్చినందువల్ల ముందుగానే పెన్షన్ ఇవ్వటం, ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ కళ్ళల్లో నిజంగా ఆనందం వాళ్ళని చూస్తుంటే, ఈ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ చూశారు కదా. ప్రతి నెల 1వ తారీఖు కనుక ఆదివారం కానీ ఏదైనా సెలవు దినాలు వస్తే కనుక 31వ తారీఖు ముందు రోజే పింఛన్దారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో కూడా ప్రతి పంచాయతీలో కూడా ఎమ్మెల్యే గారితో సహా అందరూ కూడా ఈ యొక్క పింఛన్ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి కార్యకర్త కూడా ఉండాలని, ప్రజలకు అండగా భరోసాగా నిలబడాలని ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కూడా, మా 10వ వార్డులో కూడా మా యొక్క కార్యకర్తలు అందరం కూడా, మా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరిగింది. నెల పూర్తిగా 30 రోజులు అయిన వెంటనే 31వ రోజు ఇస్తే కూడా ప్రజలు ఇబ్బందులు పడతారు, బాధపడతారని వాళ్ళ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఆదివారం సెలవు దినం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని
ఒకరోజు ముందే నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు ముందే పేదల సేవలోకి రాష్ట్రంలోని అందరినీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా పేదల సేవలో పంపించి వారి వారి అవసరాలను తీర్చే విధంగా 4,000 రూపాయలు, అలాగే ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ని 3,000 నుంచి 6,000 చేసి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు దక్కుతుందని తెలియజేస్తూ నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి 6వ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించగా ప్రతి ఇంటి నుంచి నీళ్ల బిందెలతో అమ్మవారికి అభిషేకం చేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. హర హర మహాదేవ పోలేరమ్మ తల్లి అమ్మవారికి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ మొదలయ్యున్నది తెలియజేస్తూ ఉన్నాను. జొన్నలగడ్డ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయము 6వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పంచామృత అభిషేక కార్యక్రమాలు, తదుపరి ప్రతి ఇంటి నుంచి నీల బిందెలతో అమ్మవారికి విశేష మంగళ స్నాన కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. తదుపరి అమ్మవారికి ప్రత్యేకంగా లలితా సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, తదుపరి 1 గంటకు అన్నప్రసాద వితరణ జరిగినది. నరసరావుపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే అరవింద బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కూటమి శ్రేణులతో శుద్ధి చేశారు. కలియుగ దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తీ చేసి 250 కోట్లు దోచుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. కల్తీ నెయ్యితో లడ్డు చేయటం అంటే అది భక్తుల విశ్వాసాలపై దాడి చేయటమే అన్న ఎమ్మెల్యే అరవింద బాబు, గోనుగుంట్ల కోటేశ్వరరావు. కోటప్పకొండ రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆ శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా దీనికి నేపథ్యం గడచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న లడ్డూ ప్రసాదంలో కల్తీనే గెలపటం, అదేవిధంగా ప్రసాదాలన్నీ కూడా కల్తీతో తయారు చేసి భక్తులకు అమ్ముతున్నారు. కాబట్టి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గద్దెదించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ కల్తీ నెయ్యి మీద పోరాటం చేయడం జరిగింది. ఈ కల్తీ నెయ్యి వల్ల లడ్డూ ప్రసాదాలు అపవిత్రమైనవి. మరి వీటిని దాదాపు 5 ఏళ్ళు కూడా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. కొన్ని 100 కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడున్న మాజీ టీటీడీ చైర్మన్ కానీ, ఈఓలు కానీ వీటిలో భాగం పంచుకున్నారు. కాబట్టి పాపం అంతా కూడా తలా పాపం తలా పిడికడని వాళ్ళందరూ కూడా మనం పోరాటం చేస్తూ ఇవాళ సిట్టు కూడా ఒకటే చెప్పడం జరిగింది, నిర్ధారణ చేయడం జరిగింది. ఇది కల్తీ నెయ్యి, అది కల్తీ నెయ్యి కంటే కూడా వీళ్ళు రసాయనిక పదార్థాలు వాడి లడ్లు తయారు చేయడం జరిగింది. ఆ దేవుని ప్రసాదం ఏదైతే ఉన్నదో ఆ ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టకుండా కల్తీ చేసినటువంటి గనులు ఎవరయ్యా? గనులు ఎవరయ్యా? మహాపాపం.
68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తయారు చేసి పామాయిల్ కెమికల్ కలిపినట్టు ద్రవం లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్టు స్పష్టీకరణ కూడా చేయటం జరిగింది. జంతువుల కొవ్వుతో తయారు చేయబడినటువంటి సింథటిక్ ఘీ, ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డు ప్రసాదాలు తయారు చేసి వైసీపీ పెద్దలు, అప్పుడు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క సొమ్ముని ఏ విధంగా అయితే దోచుకొని మద్యాన్ని తయారు చేసి ఏ విధంగా అయితే వేల కోట్లు దోచుకున్నారో అదే విధానంలో దేవునికి పెట్టే ప్రసాదాన్ని కూడా ఈ విధంగా తయారు చేసి 251 కోట్ల రూపాయలను తమ ఒక వైసీపీ వాళ్ళ యొక్క జేబుల్లో వేసుకున్నారంటే గోవిందా గోవిందా గోవిందా. నరసరావుపేటలో స్థానిక ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్న ఫరీద్ నా చిన్ననాటి క్లాస్మేట్ అని, షటిల్ టీమ్ గా మేమందరం కలిసి ఉండేవారమని టీడీపీ నేత నల్లపాటి రాము తెలిపారు. ఫరీద్ కుమారుడు డిప్యూటీ తహసీల్దారుగా సెలెక్ట్ కావటం సంతోషంగా ఉందని అభినందనలు తెలిపారు. ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఫరీద్ గారి అబ్బాయి. ఫరీద్ అంటే నా క్లాస్మేటు. మొదటి నుంచి కూడా షటిల్ ప్లేయర్. నర్సరావుపేటలో ఆ రోజుల్లో పెద్ద టీం ఉండేది, దాంట్లో మా స్నేహితుడు ఫరీద్ వాళ్ళ అబ్బాయి కూడా షటిల్లో మంచి నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధించడం జరిగింది. నిన్న రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. యువత అంతా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ఇంజనీరింగ్ అనుకుంటా సాఫ్ట్వేర్ మోజులో పడి మనకు ఆ కెపాసిటీ లేకపోయినా ఏదో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని చెప్పి అందరూ ఇంజనీరింగ్లో పడి ఏదో డాలర్స్ మోజులో అమెరికా పోవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచనలతో చాలామంది యూత్ వాళ్ళ జీవితాలని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా పాత రోజుల్లో లాగా అందరూ కూడా మళ్ళీ ఎక్కువ శాతం మంది ఆర్ట్స్ సబ్జెక్ట్స్లోకి రావాలి. ఎకానమీ గురించి కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, జియాలజీ కానీ, ఇట్లాంటి జియోగ్రఫీ కానీ వీటన్నిటిలో కూడా మళ్ళా మంచి ప్రావీణ్యం సాధించాలి. అలాగనే నేషనల్ వైడ్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టేట్యే కాదు, సెంట్రల్ లెవెల్లో కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. పిల్లలందరూ కూడా ముఖ్యంగా చూసుకుంటే మన సౌత్ ఇండియా నుంచి సివిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి యూత్ చాలా తక్కువ మంది. నార్త్లో చూసుకుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డిగ్రీ చదివి సివిల్స్కి అప్పీర్ అయ్యి కలెక్టర్గానో ఎస్పీలుగానో సెలెక్ట్ అవుతూ ఉంటారు. అదే సౌత్ ఇండియాలో చూసుకుంటే ఎక్కువ శాతం మంది సౌత్ ఇండియాలో ఈ సాఫ్ట్వేర్ మోజులో పడి ఇంజనీరింగ్లోకి వెళ్తూ ఉన్నారు. చాలామంది పేరెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి, గవర్నమెంట్ ఏదో ఉచితంగా చదివిస్తుందని చెప్పి వాళ్ళకి ఆ కెపాసిటీ, ఆ పిల్లలకి అంత స్ట్రెంగ్త్ లేకపోయినా కావాలని చెప్పి ఆ పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఆ ఇంజనీరింగ్ జాయిన్ చేయటం. చాలామంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేక మానసిక ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా యువత అందరికీ, అలాగనే తల్లిదండ్రులందరికీ కూడా మన పిల్లల యొక్క కెపాసిటీని చూడాలి. మన పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే కామర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకుని, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులైతే వాళ్ళకి ఎక్కువ మందికి చదువు ఉండదు కాబట్టి ఆ టీచర్స్ని గవర్నమెంట్లో మీరు స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ను లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి లెక్చరర్లను కనుక్కొని మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ అవగాహన ఉందో ఆ సబ్జెక్ట్స్లోనే వాళ్ళకి కోచింగ్ ఇప్పించాలి. డిగ్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ మీద జాయిన్ చేయాలి. లేకపోతే టెక్నికల్ కోర్సులు ఉన్నాయి, ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సుల్లో పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళని కనుక ఎంకరేజ్ చేసినట్టయితే ఈ భారతదేశానికి కావాల్సినటువంటి యువత అంతా కూడా రెడీ అవుతుంది. ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఆ యువత అంతా కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ ఆ రకంగా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ మరొకసారి మా సోదరుడు కుమారుడికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు షేక్ షమీరు. నేను రీసెంట్గా గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ అయ్యాను. నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పర్సన్ని.
నేను దాదాపు 23 నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడి 18 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. 5 స్టార్ ఆఫ్ ఇండియా సాధించాను. దాని తర్వాత నా కెరీర్ని మధ్యలో నేను డ్రాప్ చేసి సర్వీస్ ఓరియంటెడ్గా నేను ట్రావెల్ చేయాలని చెప్పేసి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అడుగుపెట్టాను. ఇందులో భాగంగా గ్రూప్ 2ని అచీవ్ చేశాను మన రీసెంట్గా ఇచ్చిన ఫలితాలలో. దీనికోసం దీని గురించి నాకు సపోర్ట్ చేసిన మా తల్లిదండ్రులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సత్తెనపల్లిలో ఉదయాన్నే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, దివ్యాంగులకు, అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వైష్ణవి ప్రగతి డిగ్రీ కళాశాల నందు యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రఘురామ్ నగర్ లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు కరెంటు ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు దరూరి బాబు సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. వాన అయినా సెలవైనా ప్రొద్దున్నే ఎదురు చూడకుండా ఇంటికి వచ్చేది ఎన్టీఆర్ పెన్షన్ అని పలువురు ప్రశంసించారు. సత్తెనపల్లి తాలూకా సెంటర్లో తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలు మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు. వైసీపీ పెద్దలు 250 కోట్ల రూపాయలను జేబులో వేసుకున్నారని వెలసిన ఫ్లెక్సీలు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో అవినీతి భాగోతం బయటపడింది. పల్నాడు మత్స్యశాఖ అధికారి సంజీవరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. అధికారితో పాటు మరో 2 కూడా ఏపీ హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. నరసరావుపేటలో నివాసం ఉంటున్న దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వరం ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. నరసరావుపేట శివారు ప్రాంతంలోని సాయినగర్ నివాసంలో ఉదయం నుండి తనిఖీలు జరుగుతున్నాయి. కోటప్పకొండలో చిన్మయ మిషన్ 75 సంవత్సరాల అమృత ఉత్సవం సందర్భంగా విశ్వశాంతి కొరకు శివనామ జపం యజ్ఞం ఆహ్వాన పత్రికను కపలవాయ విజయ్ కుమార్ తదితరులు విడుదల చేశారు. 1-2-2026 ఆదివారం నుండి తిరిగి మాఘ పౌర్ణమితో పూర్తి అగునని 365 రోజులు అఖండ పంచాక్షరి జపయజ్ఞం ఆశ్రమంలో శివాలయం నందు జరుపబడినని, కావున భక్తులు తమ వంతు సహాయ సహకారంతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సినదిగా కోరారు. 1-2-2026 నుండి మళ్ళా 1-2-2027 వరకు మాఘపౌర్ణమి రోజు అఖండ నామ జపాక్షరి కోటప్పకొండ చిల్బేర్జీ ఆశ్రమంలో జరగటం ఇదే మొట్టమొదటిసారి. ఎక్కడైనా ఏకాహం సప్తాహం అని ఉంటుంది, కానీ 365 రోజులు ఈ నామ జపం చేయడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివం అని ప్రతిరోజు 3 గ్రూపులుగా కూర్చొని 365 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వినియోగించవలసిగా కోరుచున్నాను. కోటప్పకొండ ఈ చిల్మే అనే ఆశ్రమం 75 సంవత్సరాలు అమృతోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కోటప్పకొండలో వేంచేసి ఉన్న చిన్మయరాయణ ఆశ్రమం నందు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమృతోత్సవ సందర్భంగా 1 సంవత్సరం కాలం పాటు మాఘమాస పౌర్ణమి నుండి వచ్చే సంవత్సరం మాఘమాస పౌర్ణమి వరకు 365 రోజులు 24 గంటల చొప్పునగా సాంబశివ సాంబశివ అనే నామస్మరణతో మారుమోగుతూ రోజుకు 3 షిఫ్ట్లతో ఉండి అక్కడ జపం చేయటం జరుగుతుంది. ఈ జపానికి కార్యక్రమం కావాల్సిన సదుపాయాలన్నీ మా విజయ్ కుమార్ గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. వారు చెప్పిన విధంగానే వాళ్ళు ప్రతి మనిషికి అందజేయాలనే ఉద్దేశంతో, ఆశ్రమం వాళ్ళ ఉద్దేశంతో ఓన్లీ 1000 రూపాయల రసీదు పుస్తకం 50 రూపాయల రసీదు పుస్తకం మాత్రమే ఇస్తున్నారు. అది మా పట్టణ ఆర్వే సంఘంలో
మేము చాలామందికి ఇచ్చి దానికి ఇస్తా. నా వంతు సహాయంగా ముందు నేను 2 పుస్తకాలు తీసుకెళ్ళి మా షాపు నందు ఉంచి నేను రాయటం కాదు, నాతో అక్కడ వచ్చి మా ఖాతాదారులందరికీ చెప్పి దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాము. చీపురు చేత పట్టిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటపుకొండ త్రికోటేశ్వర స్వామి వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవ ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోటపుకొండకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వస్తున్నారని అంచనా వేస్తుండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నరసరావుపేట పట్టణంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ ప్రాంగణంలో శనివారం మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొని చీపురు చేతపట్టి స్వయంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ప్రజాప్రతినిధి స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనటం ప్రయాణికుల్లో స్థానికుల్లో విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నకరికల్లులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం. నార్కెట్పల్లి అద్దంకి హైవేపై నకరికల్లులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బాజీ చౌదరి, సాగి శ్రీనివాసరావు టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి అంబటిపై పోలీసులు ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రేణులు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అని కూడా ఆలోచన చేయకుండా అనరాని మాటలు వినటానికి సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా వినరాని మాటలతోటి సమాజంలో ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే విధంగా ప్రవర్తించిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికి కూడా కనీసం సిగ్గు రాకుండా ఇవాళ ఆంబోతులాగా రోడ్డు మీదకి వచ్చి ప్రవర్తించిన తీరుని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మాట మాట్లాడితే మీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్తున్నాడు. రెడ్ బుక్ రాసింది కుక్కలు భయపడటానికి కాదు. ఇలాంటి దౌర్భాగ్యమైన నీచ నికృష్టపు రాజకీయ వ్యక్తులకి భయం చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి రాసిందే రెడ్ బుక్. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక నుంచి అంబటి రాంబాబు ఒంటికి నోటికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఖచ్చితంగా తగిన శాస్తి జరిగి తీరుద్ది. నరసరావుపేటలో అంబటి రాంబాబుపై తెలుగు యువత ఆధ్వర్యంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు తిరుమల లడ్డుని అపవిత్రం చేసి దాన్ని డైవర్ట్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని నరసరావుపేట తెలుగు యువత తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు గారు మా నాయకుడి మీద, మా ప్రాణ సమానులైనటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము తెలుగు యువత తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు, నువ్వు గెలిచింది 2 సార్లు ఎమ్మెల్యే. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పి ఇంత ముందర కూడా నీ పిచ్చివాగుడు ఆగావు. ఈసారి మాత్రం క్షమించే పని లేదు. మిమ్మల్ని మీ నాలికలు తెగ్గొస్తామని నిర్మోహటం లేకుండా చెప్తున్నాం. మేము గెలిచి 18 నెలలు అవుతుంది. ఏ రోజున్నా ఈ రాష్ట్రంలో ఎవరి మీదైనా మేము వెళ్ళామా? మా నాయకుడు అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన కష్టపడుతున్న కష్టానికి మేము తోడుగా ఉంటూ ఇంతవరకు మీరు మీ పరిపాలన 5 ఏళ్ళు జరిగినటువంటి అక్రమాల వల్ల మా నాయకులు గొంతులు కోసినా కానీ మేము ఈరోజు కళ్ళు మూసుకొని ఏ రోజు ఎవరు రోడ్డు మీదకి రాకుండా ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం, అభివృద్ధి కోసం మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. మిమ్మల్ని వదిలిపెడితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సైకో పార్టీకి చెందిన, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆంబోతు
రాంబాబు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. దీన్ని నరసరావుపేట తెలుగు యువత తీవ్రంగా ఖండిస్తుంది. వైసీపీ ఒక సైకో పార్టీ. ఈ ఆంధ్ర రాష్ట్ర జనాలందరూ 11 సీట్లు ఇచ్చినా కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీది బూతు పురాణం పార్టీ అని అందరికీ తెలుసు. రాంబాబు నోరు అదుపుకొని పెట్టుకొని మాట్లాడకపోతే నేను నాలుక కోస్తామని చెప్పి తెలుగు యువత హెచ్చరిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జొన్నలగడ్డలో పోలేరమ్మ తల్లి 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించిన నల్లపాటి రాము కుటుంబ సభ్యులు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుద్ధి చేసిన కూటమి నేతలు. డిప్యూటీ తహసీల్దారుగా సెలెక్ట్ అయిన చిన్ననాటి స్నేహితుని కుమారునికి అభినందనలు తెలిపిన టీడీపీ నేత నల్లపాటి రాము. కోటప్పకొండ తిరునాళ్లకు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో మెగా శానిటేషన్ డ్రైవ్ పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, కూటమి నేతలు. నరసరావుపేటలో ఏసీపీ అధికారులు సోదాలు దర్శి మున్సిపల్ కమిషనర్ నివాసంలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.